అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరైతే ఎలా ఉన్నారబ్బా? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. అవునా కాదా? మరి లంచ్ టైం కదా, ఏమేం చేశారో చూద్దామా? ఇదిగో పప్పు, టమాటో పప్పు, ఇదిగో రొట్టె, ఇదిగో వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ రైస్ అయితే వేసింది ఫ్రెండ్స్. మరి తిందాం రండి. వెజిటేబుల్ రైస్, టమాటో పప్పు అండ్ రోటీ. ఏం చేస్తాం, రోజు వెజ్జే ఉంటుంది మా ఇంట్లో. మేము నాన్ వెజ్ తినాం కాబట్టి రోజు వెజ్జే. బాగుంది, పప్పు మాత్రం సూపర్గా అయింది ఫ్రెండ్స్. కోటి విద్యలు కోటి కొరకే కదా బాబా. చేసుకోండి, తినండి, హాయిగా ఉండండి. ఏం కావాలంటే చేసుకోండి, తినండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే కదా, అవునా కదా? ఉన్నన్ని రోజులు చేసుకొని తినేది కదా ఫ్రెండ్స్. దేవుడు ఎప్పుడు టికెట్ ఇస్తే అప్పుడు వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంకా బాగుంది. అన్నము, టమాటా పప్పు, వేడి వేడిగా జబర్దస్త్ ఉంది. కల్పనీకి లేట్ అవుతుందని చెప్పేసి ఇట్లనే తింటున్నా. ఆకలి అవుతుందబ్బా. కోటి విద్యలు కోటి కొరకే. పొద్దున్న నుంచి రాత్రి కష్టపడే వరకు ఈ బుక్కడు అన్నానికి, అంత కష్టం. దేవుడా, ఎందుకయ్యా మంచి జన్మ ఇచ్చినావు? మీలా దేవుళ్ళని అయితే బాగుండు. చాలా కష్టం. పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాతారింటికి పోవాలి, అన్ని పుట్టింటికి రావాలి. వాళ్ళు ఒక మాట అంటే పడాలి, వీళ్ళు ఒక మాట అంటే పడాలి. చేసుకున్నోడు ఏమన్నా అంటే తిడతాడు, ఎక్కువ మాట్లాడితే కొడతాడు. అసలు ఆడపిల్ల జీవితమే వేస్ట్. ప్రతి ఒక్కడికి అలసే. ఆడపిల్ల అంటేనే అలసు. ఏంటో ఈ సామ్రాజ్యం మారదేది, మారటట్టు లేదు. ఎక్కడ చూసినా అక్కడ అత్యాచారాలు, మానభంగాలు. పెద్ద కామాంధులు ఉన్నారు కదా, పీల్చుకొని తింటారు. ఒక ఆడది కనిపిస్తుంది సార్, మనుషులా గాడులు. మజ్జిగ మిరపకాయలు, ఇదిగో మజ్జిగ మిరపకాయలు వేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ. కాల్తుంది. ఇక వేడి వేడి అన్నము, మిరపకాయలు. ఈ జన్మకు ఇంతే చాలు, ఇంకేం కావాలి. ఈ జన్మకి ఇంత చాలు తండ్రి. నెక్స్ట్ జన్మ అంటుంటే మగాడిగా ఉట్టిపి, సరేనా? నాకు ఈ జీవితం చాలా అయింది. ఎక్కడ చూసినా అనుమానాలే.
అత్తింట్లో అవమానం, పుట్టింట్లో అవమానం. ఎందుకు ఈ లైఫ్? వదిలే. మంచి రోజులు రాకపోతే అని చూస్తున్నా. వస్తావా? తెలియదు. నా జీవితం ఇంత. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వాళ్ళ లైఫ్ మొత్తం ఇంతనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. లక్షలు కట్నం వేయాలి, వాడేమో లక్షణంగా లేకుంటాడు. అత్తింటి వాళ్ళేమో ఎందుకే మా ఇంటికి వచ్చినావు అంటారు, దాటి మాట్లాడంటారు. పుట్టింటి వాళ్ళేమో అత్తింటికో అంటారు, అత్తింటి వాళ్ళేమో పుట్టింటికో అంటారు, పుట్టింటి వాళ్ళేమో అత్తింటికో అంటారు, అత్తింటి వాళ్ళేమో పుట్టింటికో. ఇద్దరు ఇట్లా పొమ్మంటే మేము ఏడ ఉండేది, ఆడ ఉండాలి. ఇంతకు మా జీవితం ఏడుంది? మాకంటూ ఇల్లు అంటూ లేదా? అందుకే ఆడవాళ్ళంతా ఇల్లు కట్టించుకోండి. ఇల్లు కట్టించుకొని ఈడ కాదన్నప్పుడు ఆడ కాదన్నప్పుడు మన ఇంట్లో మనం ఉండొచ్చు సేఫ్టీగా. అవునా కదా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్.